తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని ఖండిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తుళ్లూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు గోళ్ల అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్, జిల్లా అధ్యక్షులు దారా హేమప్రసాద్, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తోకల వెంకటేశ్వరరావు, తాడికొండ నియోజకవర్గం అధ్యక్షులు డీజే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుళ్లూరు నందు సోదరులు మాలమహానాడు పార్లమెంట్ అధ్యక్షులు వెంకట ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డీజేసీ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. గతంలో వర్గీకరణ చల్లని అంశం అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఈరోజు న్యాయస్థానాలు కూడా ఈ విధంగా పనిచేస్తున్నాయి అనుకునే విధంగా మరలా వర్గీకరణ అంశాన్ని మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దీనికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో కూడా రాజకీయ పార్టీలకి మాలల సత్తా చూపించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపాయి. మాలామాదిలు రెండు కళ్ళు లాగా చూసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు తెలపడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఈరోజు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో జిల్లాగా మేము తెలియజేస్తూ మాల శాసనసభ్యులు మాల మంత్రులు గారి ఈ విషయం మీద ప్రభుత్వాన్ని నిలదీయపోతే ఖచ్చితంగా చలో అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మాల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ అంశం మీద మేము రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతంలో 1,00,000 మందితో హలో మాల చలో రాజధాని పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి సందర్భంగా నిర్ణయించామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు ఐఏఎస్, ఐపీఎస్ భవనాలను బుధవారం ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. భవనాల నాణ్యత, తీరుతెన్నులను వీరు అధ్యయనం చేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. విట్ ఏపీ విశ్వవిద్యాలయంను సిఎంట్ ఫౌండేషన్, డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహకారంతో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యను మెరుగుపరచడానికి బూట్ క్యాంపులు, హ్యాకథాన్లు, మెంటర్‌షిప్ ప్రోగ్రాంలు, ఐపీ మరియు ఉత్పత్తి నిర్వహణ వర్క్షాపులు, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.